రెండల్ గారి నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుంది అనే దానికైతే చాలా గాసిప్స్ అయితే బయట అయితే వినిపిస్తున్నాయి. నాకు తెలిసిన వరకు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి దేవర తర్వాత వార్ 2 షూటింగ్‌లో ఉంటారు. అండ్ వార్ 2 షూటింగ్ వచ్చేసి అయితే అక్టోబర్‌లో కంప్లీట్ అయితే చేసి తర్వాత ప్రశాంత్ నీల్ గారి మూవీతో అయితే ఉంటారు. అండ్ ప్రశాంత్ నీల్ గారిది కంప్లీట్ చేసిన తర్వాత దేవర 2 తీయాలా అనేది తన డిసిషన్‌లో ఉంటుంది. అండ్ అలాగే తన తర్వాత ఏ మూవీ తీస్తున్న దాని మీద ఇప్పటికి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇప్పటివరకు తెలుస్తున్న విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ గారిది 2 పార్ట్స్ అయితే ఉంటుంది. ఆ 2 పార్ట్స్ అయితే తీస్తారని చెప్పి అయితే వినిపిస్తుంది. అండ్ అలాగే నాన్న డైరెక్టర్‌తో మూవీతో కూడా ఉందని చెప్పి అయితే గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆయన డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్‌కి అయితే స్టోరీ అయితే చెప్పారంట. స్టోరీ జూనియర్ ఎన్టీఆర్‌కి చాలా బాగా నచ్చింది. అండ్ దాన్ని డెవలప్ చేయమని అయితే చెప్పారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వినిపిస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది అయితే నాకైతే తెలియదు. పక్కా రూమర్ లాగా నేను భావిస్తున్నాను. అండ్ రీసెంట్‌గా ఆయన డైరెక్టర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేశారు. తన టీమ్‌తో అయితే స్టోరీ అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారు. డెవలప్ అయితే చేస్తున్నారు. మరి తారక్ అన్న కోసమే చేస్తున్నాడా? లేకుంటే వేరే హీరో కోసం చేస్తున్నారా? అనేది అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎక్కడ అఫీషియల్‌గా దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక్క డైరెక్టర్‌తోనే ఫిక్స్ అయితే అవ్వట్లేదు. చాలా డైరెక్టర్ వేరే వేరే ఇండస్ట్రీ నుంచి ప్రతి డైరెక్టర్‌తో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రతి డైరెక్టర్ స్టోరీ కూడా వింటున్నారు. అండ్ తనకి ఏ స్టోరీ నచ్చుతుందో అండ్ ఏ స్టోరీ నచ్చదో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది 'టెంపర్' తర్వాత. సో తారక్ అన్న తనతో మూవీ చేస్తాడో లేదనేది తన స్టోరీ డెవలప్ అయిన తర్వాతనే మనకైతే క్లియర్‌గా తెలుస్తుంది. మరి చూద్దాం తారక్ అన్న ఆ డైరెక్టర్‌కి ఓకే చెప్తాడో లేదనేదైతే. మీరేమన్నా ఆ డైరెక్టర్‌తో మూవీ చేస్తే బాగుంటుందా లేదా కింద కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి.